జిల్లా రామేంపేట మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో సుమారు 2,500 క్వింటాల బస్తాల జొన్నలు నిలిచిపోయాయి. రామేంపేట మండల పరిధిలోని కాట్రియాల, దంతేపల్లి, పర్వతాపూర్, కాట్రియాల తాండా, జమ్లా తాండా గ్రామాల రైతులు విక్రయానికి తెచ్చిన జొన్నల నాణ్యత ప్రమాణాల సాకుతో అధికారులు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో రైతులు మార్కెట్ యార్డ్లోనే పడిగాపులు కాస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ జొన్నలను కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం రబీ సీజన్లో ఆరుతడి పంటలను సాగు చేయాలని చెబితే సుమారు 300 నుంచి 500 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశామని, జొన్నల్లో మట్టి పిల్లలు ఉన్నాయని, నాణ్యత ప్రమాణాలు లేవనే సాకుతో మార్కెట్ యార్డ్లో తూకం వేసిన తర్వాత గోదాంలకు తీసుకువెళ్లకుండా సరుకులను అధికారులు వాపస్ పంపడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో కూడా పెసర, మినప పంటలను సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తున్నారని, జొన్న పంటలను కొనుగోలు చేయలేని ప్రభుత్వం పెసర, మినప పంటలను ఏ విధంగా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. ఇకనైనా స్పందించి తమ జొన్న పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దంతేపల్లి మాది నక్కిటి స్వామిని నేను నయ్యి ఒక 8 గంటలైనాయి కానీ రైతులే మొత్తం కంప్లీట్గా 2 లోడ్లు 3 లోడ్లు మరేసినాయి. ఒక లోడు మా వాళ్ళే ఇక అమలు లేరని వాళ్ళే కాంట పెట్టుకున్నారు, జాలి పోసుకున్నారు. లోడ్ బియ్యరంలో ఈ భద్రకాళి అన్నకెళ్ళి తెచ్చి కాంట పెట్టిరు, పంపించేసి అవి. ఇవి 15 రోజులే ముడతలేరు, పడతలేరు, అచ్చుకుంటా మరిపోతారు. దినా 10-15 మంది. ఈ 2 రోజులు అట్లా ఉన్నాయి. చిన్న కోట్లు ఇట్లా ఉన్నాయి. అలా నీళ్ళు వస్తున్నాయి, కోతులు మొత్తం టాపాలు చెప్పుకోపోతున్నాయి. మొత్తం టాపాలు దొంగతనం చేస్తారు. వీటికే సరిపోతున్నాయి పైసలు. ఇప్పుడు ఒక్కొక్కరు 1000-2000 పెట్రోల్ పోసుకొని తిరుగుతున్నాం. ఏం దమ లేకుండా ఉంది పంట పెట్టి కూడా. మన చిన్న ఎమ్మెల్యే సాబు ఇక్కడ 50 గదాల దూరం ఉందన్న, వీడికి వచ్చి చెప్తే సెంటర్లకు ఒకే ఉంటుండే కదా. ఆయన ఏమనుకున్నాడు, వాళ్ళు వేస్తేనే గెలిచిండు ఓటు, మేము వేయలేమా, ఓట్లు వేయలేమా? ఇది రైతుల కష్టం అంటే ఇది. మళ్ళీ ఇప్పుడు మొక్కలు ఎరువులు లేవు, వీటి మీద ఆశపడి మొత్తం బీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చేనులు దున్ని పెట్టుకున్నాం. ఒక్క దుక్కిల మంది సంచి 2200, ఒక్కో మొక్కల బ్యాగు 2200కు 4 కిలోల బ్యాగు. ఏం చేయమంటారు మమ్మల్ని?